నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోట వీధిలో వెలిసినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రాష్ట్రంలోని రెండవదిగా ప్రసిద్ధి చెందింది. రథసప్తమి సందర్భంగా శ్రీ ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు కళ్యాణోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేకమైనటువంటి కుంకుమార్చన నిర్వహించారు. దేవాలయానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో కిటకిటలాడింది. इदमासनं समर्पयामि उमाभ्याम् इदं वाताभ्यं समर्पयामि नमः नारायणस्य చాలా మందికి రావడానికి కొన్ని కారణాలు లేదంటే స్నానం చేసిన వెంటనే బయటకు వచ్చి సూర్య భగవాను రోజుల్లో లేదా మనసులో ఏదో దేవుడు స్వర్ణ చేస్తే ఆ పంచమైనటువంటి కూడా రాక్షసులైనటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా క్షీరసాగర మదనం చేస్తున్నారు. దేనికోసమే? అమృతం కోసం. అమృతం ఒక్కటే రాలేదు, అందులో నుంచి కల్పవృక్షము, కామధేనువు, హలాహలము, మధు అనేటువంటి పదార్థం అంతా కూడా వచ్చింది. మధు అంటే ఏమిటి? తీయని పదార్థము. మనం చిలకరా బెల్లం దేని కారుతుంది. సూర్యనారాయణ స్వామి దేవత ముద్రిస్య శ్రీ ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవత ప్రీత్యర్థం. తర్వాత ఈ